పడతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి మిత్రులారా, సరిగ్గా సంవత్సరం క్రితం డిసెంబర్ 7, 2023 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు హాజరై హైదరాబాదు నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో మిట్ట మధ్యాహ్నం లక్షలాది మంది తెలంగాణ బిడ్డల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆశీర్వాదంతో ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా 365 రోజులు అంటే ఒక సంవత్సరం పూర్తి చేసుకొని మొదటి సంవత్సరం ఉత్సవాలు పోరాటాల గడ్డ నల్లగొండ గడ్డ మీద ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మిత్రులారా, జూన్ 2, 2014కు ఎంత ప్రాధాన్యత ఉందో డిసెంబర్ 7, 2023 కావచ్చు, డిసెంబర్ 7, 2024 కావచ్చు, అంతే ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఆనాడు తెలంగాణ వివక్షకు లోనై ముఖ్యంగా నల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు ఫ్లోరైడ్ మహమ్మారిని తరమాలని ఉమ్మడి రాష్ట్రంలో ఎంత ప్రయత్నం చేసినా ఆనాడు సంపూర్ణమైన సహకారం అందలేదు. కానీ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడంలో నల్లగొండ గడ్డ ముందు బాగానే నిలబడ్డది. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి త్యాగం చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఏ పదవిని నేను చేపట్టను అని పదవి త్యాగం చేసిన మహానుభావుడు ఆనాడు ఈ జిల్లా భువనగిరి ప్రాంతానికే ప్రాతినిధ్యం వహించిండు. ఆ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా ఉన్న మీ అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు నాకు మంత్రి పదవులు అవసరం లేదు, నా మంత్రి పదవి కంటే నాకు తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమని ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి పదవి త్యాగం చేసి మళ్ళీ